ఇటీవల జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకున్నారు మన భారత ఆటగాళ్లు. ఈ విజయం తర్వాత టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ తో పాటు ఇతర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు చూద్దాం. ముందుగా మ్యాచ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్ ను సెమీఫైనల్లో ఎదుర్కొనడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ మన భారత ఆడబిడ్డలు అద్భుతంగా ఆడారు. బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, ఫీల్డింగ్ లోను టాప్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఈ విజయం సాధించిన వెంటనే మైదానంలోనే ప్లేయర్లు ఒకరినొకరు కౌగిలించుకొని ఆనంద బాష్పాలు కార్చారు. హర్మన్ ప్రీత్ కూడా కన్నీటి పర్యంతమైంది. ఇది కేవలం ఒక మ్యాచ్ విజయం కాదు, చాలా ఏళ్ల కల నెరవేరిన సందర్భం. హర్మన్ ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము వరల్డ్ కప్ గెలవడం కోసం చాలా సంవత్సరాలుగా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఈ టీం ఆడిన తీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. ఆమె గతంలో చాలా కీలక మ్యాచ్లలో ఓటములు ఎదుర్కొన్నామని, కానీ ఈసారి ఎలాగైనా దేశాన్ని గెలిపించాలనే తపనతో ఆడామని చెప్పారు. హర్మన్ నాయకత్వంలో టీం ఎంతో యునైటెడ్ గా కనిపించింది. ఇక యంగ్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ కూడా భావోద్వేగంగా మాట్లాడింది. చాలా సార్లు సెమీస్ లేదా ఫైనల్స్ లో ఓడిపోయాం. ఈసారి ఎలాగైనా దేశానికి వరల్డ్ కప్ తెచ్చిపెట్టాలని అనుకున్నాం. ఈ విజయం మాకు చాలా స్పెషల్ అని ఆమె అన్నారు. జెమిమా బ్యాటింగ్ లో కీ రోల్ ప్లే చేసింది. ఆమె ఇన్నింగ్స్ టీమ్ ను స్టేబుల్ చేసింది. ఇతర ప్లేయర్లు కూడా సపోర్ట్ స్టాఫ్ తో కలిసి ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. కోచ్, ఫిజియో, అనలిస్టులు అందరూ కన్నీళ్లు ఆగలేదు. ఇది టీమ్ స్పిరిట్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. గతంలో 2017, 2022 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయిన బాధ ఇప్పుడు ఆనందంగా మారింది. ఈ విజయం వెనుక చాలా కష్టం ఉంది. ప్లేయర్లు రోజుకు 8 నుంచి 10 గంటలు ప్రాక్టీస్ చేశారు. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్, బిలాటరల్ సిరీస్ లలో అనుభవం సంపాదించారు. హర్మన్ ప్రీత్ లీడర్షిప్, స్మృతి మందాన ఓపెనింగ్, షఫాలి వర్మ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, దీప్తి శర్మ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అందరూ కలిసి ఈ సక్సెస్ సాధ్యం చేశారు.